సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు. పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. బోధ చేయలేను వాదములకు బోను నాకదేల, బోధ చేయలేను వాదములకు బోను నాకదేల. నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు, పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు, పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 41వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 41వ మాట మాట్లాడే మాటల గురించి, అలాగే మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి, అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యాల గురించి, అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 30 ఏళ్లుగా దేవునికి 1000 స్తోత్రములను 7 మాటలతో 7 రకములుగా స్తుతించడం గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంగా 333 ఎపిసోడ్లలో 1000 స్తోత్రములు చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడే 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండే అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే నిరుపేదలైన వారు డైలీ రోడ్డు ప్రక్కన మరి చేపలు అమ్ముతూ
అనేక రకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అనేక మంది నిరుపేదలుగా ఉండటం నేను చూడటం జరిగింది. 2024లో నేడు నిరుపేదలైన వారసులు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. గ్రామాలను దత్తత తీసుకుంటున్న వారికి, మాట సపోర్ట్ చేస్తున్న వారికి, మనకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా మన కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పిల్లలు, చదువుకునే స్తోమత లేనటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు వారు ప్రతిరోజు స్తోమత లేనప్పుడు బాల కార్మికులుగా అనేక చోట్లకు పనికి వెళ్ళి మరి తాపి మేస్త్రి చేతి కింద సిమెంట్ కలపటం, అలాగే సెంటరింగ్ మేస్త్రి చేతి కింద కట్టెలు మోయటం, అలాగే ఇసుక మోయటం, కంకర మోయటం, అలాగే టైల్స్ మేస్త్రులకి చేతి కింద టైల్స్ మోయటం, అటువంటి పనులు చేయటం నేను చూడటం జరిగింది. మరి 2024లో నేడు అటువంటి నిరుపేదలైన పిల్లలు, స్తోమత లేనటువంటి పిల్లలకు ఈ రోజుల్లో మరి అనేక ప్రభుత్వ పథకాల ద్వారా మరి స్కూల్లో చదువుకునే భాగ్యం కలిగింది. అనేక మంది మరి దత్తత తీసుకుని ఆ పిల్లలను చదివించడం జరుగుతుంది. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులుగా మరి అప్పైనప్పటికీ మంచి మంచి స్కూల్లో ఫీజులు కట్టి పిల్లలను చదివించడం మాత్రమే కాకుండా మరి పిల్లలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చదువుకోవడానికి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా లోన్లు తీసుకుని ఆ బిడ్డలను మరి ఫారిన్ కంట్రీస్ కూడా పంపించి అటువంటి తల్లిదండ్రులకు, అటువంటి ప్రభుత్వ పథకాలు మనకి ఇస్తున్నటువంటి మాట సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఎప్పుడు కూడా నిత్యము కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మూడవ మాట, 1965లో నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక పల్లెటూళ్ళలో ఉంటూ అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి అటువంటి వృద్ధులు, వికలాంగులను మరి విధవరాండ్రులను ఆ రోజుల్లో మరి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న కూతురుగా ఉన్నటువంటి ఆమె ఆ వృద్ధులను, ఆ వికలాంగులను, ఆ విధవరాండ్రులను మంచి భోజనం పెట్టకుండా, సరైన బట్ట పోషణ చూడకుండా మరి విసుక్కుంటూ చిరాకగా ఉంటూ అటువంటి ఆ చిన్న కూతురైనటువంటి ఆమె ఆ వృద్ధులను, ఆ విధవరాండ్రులను, ఆ వికలాంగులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టే అటువంటి చిన్న కూతుర్లు ఆ రోజుల్లో ఉండేవారు. మరి నేడు 2024లో నేడు అటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు రావటం ద్వారా, పెన్షన్లు రావటం ద్వారా మరి కూతురైనటువంటి ఆమె వారందరినీ ఇంట్లోనే పెట్టుకుని వారికి డబ్బులు రావటం ద్వారా ఆ కూతురు మంచి బట్ట సౌకర్యం చేసి మంచిగా ప్రేమగా చూస్తున్నటువంటి ఆ చిన్న కూతురైనటువంటి ఆమెకి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాలుగో మాట, 1965లో నాడు నిరుపేదలంటే పుట్టుక క్రైస్తవులు వారమంతా రోడ్డు పక్కన మరి చేపలు అమ్ముకోవటం, మామిడికాయలు అమ్ముకోవటం, జ్యూసు పాయింట్లు పెట్టడం, చిన్న చిన్న ఇడ్లీ హోటల్లో టీ బండి అటువంటి పెట్టుకుని వారమంతా ఆ పనులు చేసుకుంటూ ఒక ఆదివారం మాత్రమే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి ఆరాధించేవారు. వారు ఆ వారమంతా వేసుకున్న బట్టలు వేరు, ఆదివారం వేసుకున్న బట్టలను చూసి వీరు క్రైస్తవులు, వీరు సంఘానికి వెళ్ళి వస్తున్నారు అని ఆ రోజుల్లో వారు వేసుకున్న బట్టలను బట్టే ప్రతి ఒక్కరు గుర్తించేవారు. మరి నేడు పుట్టుక క్రైస్తవులు వారసులుగా పట్టణాల్లో ఫారిన్ కంట్రీస్లో మరి గొప్పగా ఆశ్రయించబడ్డానికి కారణం ఆ పుట్టుక క్రైస్తవులు అనేటువంటి తల్లిదండ్రులే కారణం. వారు చేసిన ప్రార్థన ఫలితంగా ఫారిన్ కంట్రీస్లో పట్టణాలలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని గొప్ప కోటీశ్వరులుగా ఆశ్రయించబడ్డారంటే దానికి కారణం ఆ పుట్టుక క్రైస్తవులు అనేటువంటి పూర్వీకులైనటువంటి మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఫలితమే అని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుని వారికి ఎప్పుడు నిత్యము కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే ఐదవ మాట, 1965లో నిరుపేదలైన పాస్టర్లు ఆ రోజుల్లో 59 ఏళ్లకు పూర్వము నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో మరి నడుచుకుంటూ వెళ్ళి సరైన బట్ట లేకుండా, సరైన భోజనం లేకుండా ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినా కానీ వారు 5 పైసలు 10 పైసలు మాత్రమే కానుకలుగా ఇచ్చేవారు. 5 పైసలు 10 పైసలు తీసుకుని మరి వెళ్ళటానికి ఆ రోజుల్లో ఆటోలు లేవు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు. అయినప్పటికీ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ట్రైన్లో వెళ్ళి స్వార్థ వాక్యం, దేవుని వాక్యం చెప్పి అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంత కష్టపడి చేసినటువంటి ఆ పాస్టర్లైన వారసులు, ఆ పాస్టర్లకు పుట్టినటువంటి కొడుకులు ఈ రోజుల్లో 3 రకాలుగా ఉంటున్నట్టుగా నేను చూడటం జరిగింది. మొదటి రకమైన మరి వారసులు ఎలా ఉన్నారంటే, మన పట్టణాల్లో ఫారిన్ కంట్రీస్లో అనేక ఫంక్షన్ హాల్స్ అద్దెకు తీసుకొని మరి లైవ్ ప్రోగ్రాం పెట్టి 100 మంది, 1000 మంది, లక్షల మంది పట్టేటటువంటి పెద్ద పెద్ద చర్చిలు కట్టి అంత గొప్ప గొప్ప స్వార్థ సేవ చేసే సేవకులు, పాస్టర్లు అనేక మంది ఉండటం ఒక రకమైతే, రెండవ రకమైన అనేక పాస్టర్లు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారని బైబిల్ ట్రైనింగ్ అయ్యి వేరే పాస్టర్లకి శాలరీ కోసము ఆ సంఘంలోకి వెళ్ళి
ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలతో గొడవలు, శ్రేణ సమాజంతో గొడవలు, ఆ సంఘము ఇంటి చుట్టూ ఉన్న వారితో గొడవలు, అనేక రకాలుగా గొడవలు పెట్టుకునే పాస్టర్లు రెండో రకమైన పాస్టర్లుగా ఉంటున్నారు. అలాగే మూడో రకం పాస్టర్లు చూసినట్లయితే అనేక కొండలలో కోనలలో మరి మరి వాహనాలు వెళ్ళి సైకిల్ కూడా వెళ్ళలేని ప్రదేశాలకు నడుచుకుంటూ వెళ్ళి దేవుని వాక్యం, సువార్త వాక్యం, కరపత్రాలు తీసుకెళ్ళి అటువంటి వాక్యం చెప్పి వస్తున్నటువంటి అటువంటి నిరుపేదలైన పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట 1965లో నాడు నిరుపేదలైన సంఘస్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి ఆరాధించి ఆ కుటుంబంలో ఆ సంఘంలో అందరూ కూడా కలిసికట్టుగా సంఘ పెద్దలైతేనేమి, శ్రేణ సమాజం అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఉండి దేవుని సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా మంచి సువార్త పరిచర్య చేసేవారు. మరి నేడు 2024లో నేడు ప్రతి సంఘములో 7 రకాలైన పరిచర్యలు చేస్తున్నారు. వారు ఎలా చేస్తున్నారంటే సంఘంలో ఒక రకమైన పరిచర్య చేస్తున్నారు. వారింటిలో ఒక రకంగా బంధువులతో, కూతురులతో, అల్లుళ్ళతో, కోడలతో, కుమార్తెలతో, మనవలతో, మనవరాలతో ఒక రకంగా ఉంటున్నారు. అదే ఎలా ఉంటున్నారంటే మొదటిగా సంఘంలో సంఘ పెద్దలుగా మంచి పేరు ఉన్నది, కానీ వారింటిలో మామయ్యగా కోడలను చూసే విధంలో, మరి కొడుకుని, కూతుర్ని, మనవరాలు చూసే విషయంలో కోడల్ని బాధపెట్టే బుద్ధి బాగోలేదు బ్రదర్. అందుచేత మీ బుద్ధి మార్చుకుంటే మంచిది. అలాగే సంఘంలో ఉన్న స్త్రీల సమాజంలో ఉన్న పెద్ద ప్రార్థనల పరురాలుగా మంచి పేరు ఉంటుంది, కానీ ఇంట్లో చూసినట్లయితే ఇంట్లో కోడల్ని బాధ పెడతాం, భర్తని బాధ పెడతాం, కుమారుని బాధ పెడతాం, అలాగే మనవరాలను బాధ పెట్టే అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదు సిస్టర్. అలాగే మూడో రకం సంఘంలో చూసినట్లయితే బైబిల్ చదవటంలో మంచి పేరు ఉన్నది, కానీ వారింటిలో అన్నను, వదినను, మరి వదిన పిల్లలను, అలాగే ఆడపడుచుని, అలాగే మరిదిని, అలాగే మావయ్యను, అత్తయ్యను, తల్లిని, తండ్రిని, రక్త సంబంధులను అందరినీ కూడా మాటలతో బాధ పెట్టే బుద్ధి బాగలేదు సిస్టర్ మీకు. అలాగే 4వ రకం సంఘములో చూసినట్లయితే గాయకురాలుగా పాటలు పాడటంలో మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలోనే మీ అత్తను, మీ మావయ్యను, మరిదిని, బావగారిని, అక్కను, చెల్లిని, తమ్ముడిని అందరినీ కూడా బాధ పెట్టే బుద్ధి బాగలేదు సిస్టర్. అలాగే 5వ రకం సంఘంలో మీ చర్చిలో ట్రెజరర్గా మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలో మీ భార్యను, మీ పిల్లలను బాధ పెట్టే బుద్ధి బాగలేదు బ్రదర్. 6వ రకం సంఘంలో మ్యూజిక్ టీమ్గా మంచి పేరు ప్రఖ్యాతిలో ఉన్నది, కానీ మీ ఇంటిలో తల్లిని, తండ్రిని, చెల్లిని, అన్నను, తమ్ముడిని అందరినీ కూడా మాటలతో బాధ పెట్టే బుద్ధి మంచిగా లేదు బ్రదర్. అలాగే 7వ రకం సంఘములో సంఘ పాస్టర్గా మంచి వాక్యం చెప్పే విషయంలో కానీ, మంచి పెట్టకథలుగా వాక్యం చెప్పి అందరు నవ్వించే విషయంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న పాస్టర్గా మీరు మరి సంఘంలో సంఘ పెద్దలతోటి, తోటి పాస్టర్లతోటి, సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజంతో అందరితోటి మీరు గొడవలు పెట్టుకోవటం అది మంచి బుద్ధి కాదని మీకు చెప్తున్నాను బ్రదర్. అటువంటి బుద్ధి ఉన్నవారికి నేను చెప్పే మాట ఏమిటంటే, బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ పాస్టర్కి అందరికీ కూడా నేను చెప్పే మాట ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకుని మరి మంచిగా ఉన్నట్లయితే సంఘంలో అయితేనేమి, కుటుంబంలో అయితేనేమి అందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 7వ మాట 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండేవారు. వారానికి ఒక్కసారి చర్చికి వెళ్ళిన వారి కుటుంబంలో అందరూ కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ కుటుంబ సమేతంగా అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. మరి 2024లో నేడు క్రైస్తవ కుటుంబంగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో ఉంటున్నారు. 24 గంటలు కూడా దేవుని వాక్యం ఉంటున్నారు. 24 గంటలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. లెంట ప్రేయర్లో 40 రోజులు కూడా ఉపవాసాలు ఉంటున్నారు. మరి అనేక ప్రేయర్ టవర్లకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటున్నారు. పెద్ద దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి సేవకులతో కలిసి స్వార్థ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్నారు. అయినప్పటికీ అటువంటి కుటుంబాలలో సంతోషము లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్నటువంటి ఎవరంటే ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి రెండవ బావ మరదలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి రెండవ బావ మరదలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి చిన్న బావ మరదలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్నటువంటి చిన్న బావ మరదలను విడదీసేది కూడా మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న బావమరిదిని కలిపేది మాట్లాడే మాట, అలాగే ఒకే ఇంటిలో ఉన్నటువంటి బావమరిదిని కూడా విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి అందరి కుటుంబాన్ని కూడా విడదీసేది కూడా
మాట్లాడే మాట. అందుకే బ్రదర్ అండ్ సిస్టర్, మీకు చెప్పే నా మాట ఏమిటంటే, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత మరి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి, 7 రకాల అనుభవ సాక్ష్యం గురించి, మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల అనుభవ సాక్ష్యాలలో మొదటి రకమైన అనుభవ సాక్ష్యం, నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 41వ మాటను మాట్లాడిన వారు పొలమూరి సూరిబాబు, ఏలూరు సుశీర భార్యాభర్తలు. మాటను సపోర్ట్ చేసిన వీరికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలో మాట సపోర్ట్ చేసి మాకు సపోర్ట్గా ఉన్నటువంటి వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తూ, అలాగే ప్రభునందు నిద్రించినటువంటి
పొలమూరి ఆనందరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో మరి సరైన ఉండటానికి రూమ్ లేకుండా, వంట చేసుకోవడానికి సరైన సామాన్లు లేకుండా, తినడానికి సరైన భోజనం లేకుండా, మరి కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా అనేక రకాలుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నప్పుడు మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో నాడు మరి ఉద్యోగం కొరకు తిరుగుతూ ఉన్నప్పుడు మరి రోడ్డంట వెళ్ళినప్పుడు మరి రహమత్ నగర్లో ఉన్నటువంటి ఒక మేస్త్రి నన్ను లేబర్ మీద ఉన్నటువంటి ఒక మేస్త్రిని పిలిచి 20 రూపాయల కూలికి మార్బుల్ పని తీసుకెళ్ళడం జరిగింది. ఆ 20 రూపాయల మార్బుల్ పని నేర్చుకుంటున్న సమయంలో నాకంటే సీనియర్ మేస్త్రులు ర్యాగింగ్ చేసి నేను ఎక్కడ పని నేర్చుకుంటానో నాకు వాళ్ళకంటే ఎక్కువ కూలి వస్తుందని నన్ను పని చేయకుండా నేను పట్టుకెళ్ళిన భోజనము మధ్యాహ్నం అంతా తినేసి ఆ బాక్స్లో మరి ఇసుక నింపేవారు, పేడ నింపేవారు, మరి నీళ్లు నింపేవారు, సిమెంట్ నింపేవారు, అవసరమైతే టాయిలెట్ కూడా వేసి ఆ బాక్స్లో మూత పెట్టేవారు. నేను మధ్యాహ్నం భోజనం చేద్దామని చేయగడుకుని వెళ్ళే మూత తీసేసరికి ఇవన్నీ కూడా ఆ బాక్స్లో నింపేవారు. ఆ మధ్యాహ్నం నుంచి ఎటువంటి భోజనం లేకుండా అలాగే పనులు చేసుకుంటూ ఆ పని నేర్చుకుంటూ ఎంతో కష్టపడి ఆ మార్బుల్ గ్రైండ్ పని నేర్చుకోవడం జరిగింది. అటువంటి పనులు నేర్చుకున్న ఆ భోజనం లేకుండా మరి ఇంటికి తొందరగా వెళ్దామనుకుంటే మరి నేను వేసుకెళ్ళిన సైకిల్ కూడా మరి ఫినిష్తో ముందు వెనక కూడా పంచర్ కూడా వేసుకుంటానికి లేకుండా మొత్తం ఎదర 10 రంధ్రాలు, వెనక 10 రంధ్రాలు పెట్టేవారు. ఎక్కడో నాంపల్లి నుంచి మరి యూసుఫ్పేట నడిచి వెళ్ళేవాడిని, సికింద్రాబాద్ నుంచి యూసుఫ్పేట నడిచి వెళ్ళేసరికి నైటు 10-11 అయ్యేది. అంచేత సరైన భోజనం లేనందువలన అనేక రకాలైన అనారోగ్యాలకు నేను గురి అవ్వడం జరిగింది. మరి నాలుగవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియనప్పుడు మరి ఇటువంటి రకాలుగా కూలి తక్కువ పని చేస్తున్నప్పుడు రూమ్ అద్దె కట్టడానికి మరి మేము ఉండటానికి ఇంటి సరుకులు తేవడానికి డబ్బులు సరిపోనందున అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ మరి అనేక మంది దగ్గర మరి 100 రూపాయలు కానీ 200 కానీ 500 కానీ అప్పు చేసి వడ్డీకి తీసుకుని ప్రతి వారం కూడా వడ్డీ కట్టడం అటువంటి పరిస్థితి ఉండేది. మరి ఐదవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1991లో నాడు మరి హైదరాబాద్లో ఉండటానికి 12 చోట్ల అద్దెకు ఉండటం జరిగింది. అటువంటి 12 రకాలలో మరి 6వ రకమైన అద్దె ఇల్లు 750 రూపాయలకు వెంకటగిరిలో అద్దెకు ఉండటం జరిగింది. ఆ అద్దె కూడా కట్టలేని పరిస్థితి, మరి ఇంటిలో సరుకులు తేవడానికి లేనటువంటి అటువంటి పరిస్థితులు, అటువంటి అనారోగ్యాలతో మరి 6వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే 1994లో అనేక రకాల 7 రకాలైన అనారోగ్యాలకు గురవడం జరిగింది. సరైన భోజనం లేనందున ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి ఇన్ని చేసినా కానీ నేను కుటుంబంలో ఎవరికి చెప్పేవాడిని కాదు. ఇటువంటి భోజనం లేకుండా పనిచేస్తున్నానని ఎవరికి చెప్పేవాడిని కాదు. ఆ కష్టమంతా నేనే భరించి ఏదో రకంగా పని నేర్చుకోవాలని పట్టుదలతో ఆ మార్బుల్ గ్రెనేడ్ పని నేర్చుకోవడం ద్వారా మరి భోజనం సదుపాయం సరిగా లేనందువలన బలహీనత అయిపోయి మరి నాకు వచ్చిన మరి 7 రకాల అనారోగ్యాలలో మరి 5వ రకమైన అనారోగ్యం ఏమిటంటే 2 ఏళ్లుగా మరి కన్నులు వంకరపోవడం జరిగింది. ఎప్పుడైతే కన్ను తిరగకుండా వంకరపోవడం జరిగిందో అనేక ఈఎన్టీ హాస్పిటల్కి తిరగడం జరిగింది. అనేక రకాలుగా మెడిసిన్ మరి అనేక డ్రాప్స్ వేయటం ద్వారా మరి ఆ కన్ను కూడా ఆ రకంగా అనేక రకాలుగా అనారోగ్యాలతో గురై ఆర్థిక సమస్యలతో మరి అనేక మంది మేస్త్రులు నన్ను ర్యాగింగ్ చేస్తూ అన్ని రకాలైన బాధలు భరిస్తూ ఉన్నప్పుడు అనారోగ్యాలతో మరణపాయ స్థితిలో ఉన్నప్పుడు మరి 7వ అనుభవ సాక్ష్యం ఏంటంటే 1994 సంవత్సరంలో దేవుని వాక్యం శిలువలో మాట్లాడిన 7 మాటల దర్శనం ద్వారా నాకు సంపూర్ణ స్వస్థత జరిగింది. ఆ 7 మాటలు యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా యేసుక్రీస్తు పొందిన శ్రమలను నేను తెలుసుకోవడం జరిగింది. ఆ శ్రమలు ఏమిటంటే 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రపు రౌతులు, 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో లోతైన గాయాలు, 17 గంటల పాటు నీళ్ళు లేకుండా ఉండటం, 150 రకాలైన వీపుపైన గాయాలు, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు చిందించి శిలువలో మాట్లాడిన 7 మాటలలో 5వ మాటను నేను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఆ 5వ మాట ఏమిటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను తప్పికొనుచున్నాను అనే మాట నా హృదయాన్ని తట్టి ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని పట్టుకుని 30 ఏళ్లుగా మరి దేవుని వాక్యానుసారంగా నేను జీవించడం జరిగింది. నాకు ఉన్నటువంటి అనారోగ్యం నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, ఇంటి అద్దెలు కట్టే విషయంలోంచి, మరి అప్పుల్లోంచి, అన్నిటిలోంచి కూడా దేవుడు విడుదల కలిగించి ఆ వాక్యాన్ని ప్రకారంగా 30 ఏళ్లుగా దేవునికి ఆ శిలువలో మాట్లాడి 7 మాటలకు బదులుగా 7 రకములుగా దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించానో చూసినట్లయితే 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలలో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనల 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 41వ స్తోత్రం, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 2వ వచనము, ఆశ్రయశైలమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవునికి ప్రతి ఉదయం
స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మయపరచుట కొరకు పత్రిక పాఠ్యంలో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 41వ స్తోత్రం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనము, ఆమెన్ అనువాడమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని గణపరచడం ద్వారా మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. మూడవ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం ద్వారా సువార్త పాఠ్యంలో 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 41వ స్తోత్రం, మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుని పరిశుద్ధుడమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని కనపరచడం ద్వారా మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధి కలుగుతుందని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినం కృతజ్ఞత కానుకించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే కూలి పనులు చేస్తున్నారో, ఎవరైతే ప్రతిరోజు డైలీ కూలి పనులకు వెళ్తున్నారు, లేబరేటపై పనుల కొరకు వెళ్తున్నారు, ప్రతిరోజు కూడా తాపి మేస్త్రిగా, కార్పెంటర్గా, టైల్స్ పని, మార్బుల్ పని, గ్రైండ్ పని చేసుకుంటున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, వారందరూ కూడా ప్రతి ఆదివారం కూడా దేవుని సంఘానికి వెళ్ళి మీకు వచ్చిన దాని నుంచి 10% ఇవ్వండి. అంతే మాత్రం కాకుండా వారమంతా మీకు అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి 10% ఇవ్వండి. ప్రతి నెల జీతం తీసుకునే వారు 10% ఇవ్వండి. ప్రతి నెల మీకు అయ్యే ఖర్చులోంచి 10% ఇచ్చినట్లయితే, ఏ సంఘంలో అయితే మీరు బాప్తిసం తీసుకున్నారో, ఏ సంఘంలో అయితే మీరు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఆ సంఘానికి ఇచ్చినట్లయితే ఆ దైవ సేవకుడు చెప్పే వాక్యం ద్వారా ఇతరులు మార్పు చెంది ఆ వాక్యాన్ని నమ్ముకుని ఆ వాక్యం ప్రకారంగా జీవించడానికి కారకులు మీరే. అటువంటి భాగ్యం మీకే కలగవచ్చు. కనుక దశంభాగము ఇవ్వటం ద్వారా మీ కుటుంబము ఎంతో ఆశీర్వదించబడతాడని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, ప్రతిరోజు క్రైస్తవులకి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడు వాళ్ళని అన్ని కులాలలో, అన్ని కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రయాణాలలో, మార్గాలలో అన్ని విధాలా కాసి కాపాడేందుకు క్రైస్తవులుగా మనం దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అటువంటి కృతజ్ఞతాస్తుతులు ఏమిటంటే, రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఐపీఎస్, ఐఏఎస్లు, జడ్జీలు, లాయర్లు, డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వాధికారులు, మిలిటరీ, సిఆర్పిఎఫ్, పోలీస్ అధికారులు, వారందరి కుటుంబాలు దేవుడు కాసి కాపాడినందుకు మనందరం కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అంతే మాత్రం కాకుండా విమానాలలో, ట్రైన్లు, బస్సుల్లో, లారీల్లో, డీసీఎంలో, కారుల్లో, బైకుల్లో, ఆటోల్లో తిరిగే డ్రైవర్లుగా పనిచేస్తున్న వారందరినీ, వారి కుటుంబాలని కాపాడినందుకు, ప్రయాణించే ప్రయాణికులందరి కుటుంబాలని కాసి కాపాడినందుకు మనం ఇప్పుడు కూడా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుట మన కుటుంబానికే ఎంతో ఆశీర్వాదం. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, 41వ ఎపిసోడ్లో 41వ మాటను గురించి, 41వ స్తుతించడం గురించి, 41వ మహిమపరచడం గురించి, 41వ గణపరచడం గురించి, 41వ కృతజ్ఞత కానుకల గురించి, 41వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 41వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 41వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 41వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యానికి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. 20వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం గురించి మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మొదటి పార్టీలో నిరుపేదలు, డైలీ కూలి పని చేసుకునే వారి కొరకు, నిరుపేదలుగా ఉన్నటువంటి చదువుకునే స్తోమతలైన వారి కొరకు, నిరుపేదలంటే వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు అందరి కొరకు, నిరుపేదలంటే పుట్టుక క్రైస్తవుల కొరకు, నిరుపేదలంటే పాస్టర్ల కొరకు, నిరుపేదలంటే అన్ని కులాలలో, అన్ని మతాలలో ఉన్నటువంటి అందరి కొరకు మనందరము ప్రార్థన చేద్దాం. అలాగే నిరుద్యోగ సమస్యతో, చేతి వృత్తి చేసుకునేవారు, ఆర్థిక సమస్యతో ఉన్నటువంటి వారు, అద్దె కట్టలేనటువంటి వారు, అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు, విడిపోయిన భార్య భర్తల కుటుంబాలు అందరి కలిసేలాగన మనందరము మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచే విధంగా మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మా పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు వెరలేని ఎక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇగో తండ్రి, ఈ దినాన్ని ప్రభు 41 ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇగో తండ్రి, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే మాటలు వింటున్నారో, ఈ మాటలు వింటున్న కుటుంబాల్లో ఇప్పుడే మీరు సంతోష కార్యాలు, శుభకార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే వాళ్ళు జరగట్లేదని కుమిలిపోయి నలిగిపోయి అనేక రకాలుగా బాధపడుతున్నారు, వారి కుటుంబాలు ఇప్పుడే శుభకార్యాలు జరిగించండి. ఎవరైతే ఉద్యోగాలు లేవో, గర్భఫలం లేదు బాధపడుతున్నారో, ఇప్పుడే వారి కుటుంబాలకు శుభకార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి, దినాన్ని నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవనలకు జన్మించినందుకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి, పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. చిన్నబిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తలుగా ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి వచ్చినప్పుడు, అనేక మందికి పిఆర్ రాక, ఉద్యోగాలు లేక, విదేశాలకు వెళ్ళడానికి డబ్బు లేక, అలాగే అప్పులు చేసి అప్పులు తీరక, అలాగే అనేక రకాలుగా బాధపడుతున్న కుటుంబాలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని, మీ దయలో, మీ కాపుదలో ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో ప్రభు సంతోషం, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీ దయలో, మీ కాపుదలో కాచి కాపాడవలసిందిగా మా ప్రభువును మీ ప్రియకమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ రోజున మరి 41 ఎపిసోడ్లో చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు. అలా 41వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 41 ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను.